గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్ల కాలంలోనే చేసి చూపించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకన బీఆర్ఎస్ నాయకులు నోటికి పని చెప్పారని ఆయన విమర్శించారు. గురువారం నాటి ఆదిలాబాద్లో సీఎం సభ సూపర్ సక్సెస్ అయిందని పెద్ద సంఖ్యలో జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. సభా ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయిందని హర్షం వ్యక్తం చేస్తూ పోటెత్తిన ప్రజానికానికి విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున జన ప్రపంచాన్ని చూసి కూడా బీఆర్ఎస్ నాయకులు జనం పలుచగా ఉన్నట్లు మాట్లాడుతుంటే వాళ్ళ తీరు పట్ల నవ్వొస్తుందని అన్నారు. వాస్తవాన్ని చూసి కూడా విమర్శిస్తుంటే ఆ జనం చూసిన వాళ్ళ మతి భ్రమించిందని అన్నారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందన్నట్లుగా వారి మాటలను వారి విజ్ఞతకి వదిలేస్తున్నామని అన్నారు. ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికలను ప్రజల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలకు 2 ఏళ్లను రెఫరెండంగా తీసుకుంటారా అని విసిరిన సవాల్కు రేవంత్ రెడ్డి సై అని బదులిచ్చారని అన్నారు. ఇక ఉప ఎన్నిక ఫలితాన్ని చూసి కూడా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అంతకు ముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కళ్ళయందు కనబడుతున్న అభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే లేనిపోని అబద్ధాల ఆరోపణలతో కాలం గడపాలని చూస్తున్నారని అన్నారు. ఇంకా 3 ఏళ్లలోనూ మరింత అభివృద్ధిని చూస్తారని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, బోధులో ఇన్ఛార్జి ఆడే గజేందర్ల నేతృత్వంలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు అభ్యర్థులకు విజయటంగా మోగించారనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆ యొక్క కార్యక్రమం ముఖ్యమంత్రి గారి కార్యక్రమంని పూర్తిగా సక్సెస్ఫుల్ చేయడం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న జిల్లా అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ ఉన్న డోక్రా మహిళలు కానీ, అదేవిధంగా అధికారులు కానీ సంపూర్ణంగా పార్టీ నిన్న ముఖ్యమంత్రి గారి కార్యక్రమంని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. వారికి కూడా మా ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే, మొన్న మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే 10 సంవత్సరాల అధికారం నుండి ఆనాడు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది, కానీ కార్యక్రమాలు చేయలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉండే. మొన్న నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీతోని చేతగాని పనులు, ఆనాడు మీరు చెయ్యని పనులు, మిగిలిపోయిన పనులు ఆదిలాబాద్ జిల్లా ప్రజలై ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చేద్దామన్న ఆలోచనతో రావడం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలియజేసే అవసరం మాకు లేదు. ఆనాడు 2000 కోట్లతోని చినాక కొరట ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఒక చెంబేడు నీళ్లు కూడా ఇప్పుడు రైతులకు ఇవ్వలే, ఒక బొట్టు నీళ్లు కూడా ఇవ్వలే. కానీ మొన్న మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడేటప్పుడు కనీసం 10 సంవత్సరాలు మీరు ఎయిర్పోర్ట్ తీసుకురావాలి, 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి కార్యక్రమం గురించి ఆలోచించలే, కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అది మీ విజ్ఞతకి వదిలేస్తాం మేము. ఎందుకంటే మొన్న జూబ్లీ ఎన్నికల్లో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు 2 సంవత్సరాల పాలనకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పడం జరిగింది. ఏనుగు పోతా ఉంటే కుక్కలు మొరిగినట్టు మీరు హైదరాబాద్ పట్టణం అంతా మీ యొక్క అన్ని జిల్లాల 33 జిల్లాలను తీసుకుపోయి ఆడ జమై ఏ ప్రోగ్రాం పెట్టినా 20,000 మంది పల్లెటూరు నుంచి పోయినోళ్ళు. అటువంటి కార్యక్రమం పెట్టి 2 సంవత్సరాల ప్రభుత్వానికి ఇది రెఫరెండం, మీరు ఒప్పుకుంటారా ముఖ్యమంత్రి గారని అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎస్, రెఫరెండం అని చెప్పడం జరిగింది. చూస్తూ ఉంటే 25,000 మెజార్టీతోని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇంకన్నా మీకు బుద్ధి రాకుంటే, ఇంత ప్రజలు బుద్ధి చెప్పినా అది ఒక్క ఎలక్షన్ కాదు, కంటోన్మెంట్ ఎలక్షన్ల బై ఎలక్షన్ల అభ్యర్థి చనిపోతే సానుభూతి ఉంటే, సాయన్న గారు ఎంతో మంచి మనిషి ఉంటే కూడా అక్కడ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అక్కడ గెలిపించడం జరిగింది గణేష్ గారిని. అక్కడ మా యొక్క ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో
పక్కా గృహాలు నడుస్తూ ఉన్నాయి. మీ కాలంలో 10 సంవత్సరాల్లో ఒక 4-5 గ్రామాలు తప్పితే ఏ గ్రామంలో వేయనోళ్ళు మీరు అభివృద్ధి. ఇప్పుడు ప్రజల ఆలోచన ఉంది. ఒక నిరుపేద ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను పక్కా ఇల్లు కట్టుకుంటా 5 లక్షలతో ఎంతో బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నారు. అటువంటిది మహిళలను దృష్టి పెట్టుకొని మహిళల్ని కోటేశ్వర చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం పోతా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉంది. అదేవిధంగా 21,000 కోట్లు ఒక్కటే 28 రాష్ట్రాల్లో ఒకటేసారి ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా వేస్తూ ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు 200 ఫ్రీ కరెంటు కానీ 500కే గ్యాస్ కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి ఎన్నో సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి సభకు మేమొస్తాం గ్రామాల నుంచి, పట్టణం నుంచి మేమొస్తాం వార్డుల నుంచి అని చెప్పి వారు సొంతంగానే దాదాపు ఒక 25,000 మంది ఆ సభకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనం వేస్తాం.